अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। नारायणखेड़ हलके के साबिक एमएलए भोपाल रेड्डी ने हाईवे अथॉरिटी पर जोर दिया कि वो नेशनल हाईवे 162B को फौरी तौर पर मुकम्मल करे। उन्होंने कहा है कि सड़क मुकम्मल न होने की वजह से मुसाफिरों को शदीद मुश्किलात का सामना है। गुज़िश्ता टीआरएस हुकूमत के दौरान इस सड़क की मंजूरी दी गई थी, लेकिन उन्होंने शिकायत की कि सड़क का काम तेजी से नहीं हो रहा। उनका कहना था कि यह हुकूमत करप्शन में धंसी हुई है। उन्होंने कहा कि अगर इस मसले को हल नहीं किया गया तो वो नारायणखेड़ चौराहे पर धरना देंगे। अस्सलाम वालेकुम जी, हमारा नाम मोहम्मद चांद पाशा है। मैं यहाँ मैं नारायणखेड़ में मौजूद हूँ। मैं टीआरएस पार्टी ऑफिस में हूँ। मैं हमारे टीआरएस पार्टी के माजी एमएलए साहब ने का कहना है, उनकी ज़बान से कहना है, जहराबाद के एमपी और नारायणखेड़ के एमएलए पब्लिक को धोखा दे रहे, अवाम के साथ पालची चल रहे हैं बोल के बता रहे हैं। यहाँ पे कुछ मसलन के वास्ते बात कर रहे हैं। यहाँ पे रोड सही नहीं है। रोड को लिए कई पैसा सेंक्शन हुआ है। हमारे जहराबाद का एमपी और नारायणखेड़ के एमएलए मिल के पैसा खा ले रहे बोल के बता रहे हैं। अगर एक हफ्ते के अंदर अगर रोड़ा नहीं डाले यहाँ पे, हम तेलंगाना स्टेट के अंदर पूरा हम हंगामा ठहरा कर देंगे बोल के हमारे टीआरएस पार्टी के एमएलए साहब का कहना है। ये पार्टी ऑफिस में आज ये लोग एक प्रेस मीटिंग लगा है। एमएलए साहब जी, हाईटेक न्यूज़ स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा, हमारे चैनल को देखते रहना 24 आवर्स 24 घंटे हमारे चैनल देखते रहना और हमारे चैनल को लाइक करिए। काफ़ी लोग हमारे चैनल देख रहे, हाँ, अपना भी एक फ़र्ज़ बनता है, हमारे चैनल को लाइक करिए। నేషనల్ హైవే 161B టీఆర్ఎస్ హయాంలో నా కృషి వల్ల, ప్రభుత్వం కృషి వల్ల గతంలో శాంక్షన్ 353 కోట్లకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన ఆ రోడ్డుకు కూడా మా పీరియడ్లో టెండర్లు చేసినాం. టెండర్లు అయిపోయినాయి. లెట్అవుట్ అయిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్కే ఈ రోడ్డు టోటల్ బాధ్యత ఆయనకే ఉంటుంది. బాధ్యత అంటే అందులో ఇది వస్తుంది. ఒకటి ఏంటంటే ఆ రోడ్డు పూర్తయ్యే వరకు పాత రోడ్లో ఏం ప్యాచెస్ పడ్డా, ఏం పడ్డా, ఎక్కడ అయినా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది, కాంట్రాక్టర్ పైన ఉంటుంది. అయితే మన నారాయణఖేడ్ పట్టణంలో ఈ రోడ్డు మంగళపేట నుంచి ఏదైతే పట్టణం దాటిపోతుందో దీన్ని మెయింటెనెన్స్ చేసే బాధ్యత కూడా అదే కాంట్రాక్టర్కి ఉంటుంది. తర్వాత ఆయన కొత్త పనులు కూడా టేకప్ చేయాలి. పాత రోడ్ ఏదైతే ఉన్నదో, మిగిలిపోయే రోడ్, బైపాస్ పోయిన తర్వాత మిగిలిపోయే రోడ్ ఏదైతే ఉన్నదో, ఆ మిగిలిపోయే రోడ్డు కూడా వన్ టైం మెయింటెనెన్స్ కింద ఆయననే అది కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంటుంది. గతంలో ఈ వన్ టైం మెయింటెనెన్స్ ఈ కాంట్రాక్టర్ పూర్తి చేసే లోపల లేట్ అవుతుంది. కాబట్టి ఇది కుదరదు, అది ఆలస్యం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను రోడ్ సేఫ్టీ ఫండ్లో 50 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. మంజూరు అంటే ప్రతిపాదనలు పెట్టినాం. ప్రతిపాదనలు పెట్టి డిపిఆర్ కూడా తయారు చేసి పంపించాం. కొద్దిగా లేట్ అవ్వడం మూలంగా 22-23 ఆర్థిక సంవత్సరంలో అది వాపసు రావడం జరిగింది. తర్వాత 23-24 ఆర్థిక సంవత్సరంలో కూడా దాన్ని మళ్ళీ నేను పంపించడం జరిగింది. దాంట్లో లిస్ట్లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించిన లిస్ట్లో కూడా సీరియల్ నెంబర్ 3లో మనది ఉండే. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇంకా నాకు బాధ్యత లేదు కాబట్టి నేను గమ్మున ఊరుకున్నా. ఇక్కడ ఉన్న నాయకుల నిర్లక్ష్యం వల్ల, అంటే ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం మూలంగా, దాన్ని పట్టించుకోకపోవడం మూలంగా అది మొత్తానికి అది పక్కకు పడేసారు. దాని ప్రతిపాదనే దూరం అయిపోయింది. ఈ ప్రతిపాదన దూరం అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్కు దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో మంగళపేట నుంచి టోటల్ పట్టణం నిండా కూడా రోడ్ వైండింగ్ చేసినాం. వైండింగ్ చేసిన పోర్షన్కు మాత్రం మేము గతంలో సీసీ కూడా వేసేసి కంప్లీట్ చేసి పెట్టినాం. ఈ కాంట్రాక్టర్ ఏదైతే మెయింటెనెన్స్ చేసి మళ్ళీ అది బీటీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనో, దాని బాధ్యత తీసుకోకుండా ఈ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు పంచుకొని ఆ పని మీరు చేయకుండా సరే వన్ టైం మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం మూలంగా అది అట్లనే పెండింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులకు కూడా, కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇమీడియట్గా నారాయణఖేడ్ పట్టణంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కళ్ళలో దుమ్ములు కొట్టి కళ్ళు పోతున్నాయి, కింద పడి ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఆ కాంట్రాక్టర్కి ఏదైతే టెండర్లో ఉన్నదో ఆయనకు బాధ్యత,
నారాయణఖేడ్ పట్టణంలో దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఈ నారాయణఖేడ్ పట్టణంలో ఏదైతే వైడనింగ్ చేసిన పోర్షన్ కానీ ఇతర పోర్షన్ కానీ డ్యామేజ్ అయిన పోర్షన్ అన్నీ కూడా ఇమీడియట్గా కాంట్రాక్టర్తో చేపించి ప్రజల కష్టాలు తీర్చాల్సిందిగా నేను కలెక్టర్ గారికి ఈ గారికి కోరుతున్నా.